మదన్ గుప్తా గారు ఒక అబ్జర్వర్. ఎస్. అన్నిటికి మించి ఆయనతో నేను కాసేపు ఇంతకుముందు పూలపాటలో మాట్లాడితే ఏది ఉన్నా లేకున్నా బిందాస్ తృప్తిగా ఉంటా అని చెప్పాడు. అక్కడితో అయిపోయింది విషయం. అంటే వచ్చిపోయే వాటి మీద ఆయన ఆధారపడి లేడు. ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. సమాజాన్ని జాగృతం చేయడము, లేకపోతే ఏది మన సమాజానికి ఉపయోగపడేది, ఏది మనిషికి ఉపయోగపడేది, ఏది ఉపయోగపడదు, ఏది వదిలించుకోవాలి, ఏది పట్టుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ ఆయన చేస్తున్నాడు. సో ఆ చర్చలోకి వెళ్ళే గంట ముందు ఇది నేను రాసిన ఒక పుస్తకం. మైత్రి ఒకసారి వస్తాం. నా తరఫున, మైత్రి తరఫున ఇది మీకు చిన్న బహుమతి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతిరాత పుస్తకం. సూపర్. నేను హాయిగా ప్రశాంతంగా చదువుతాను. ఈరోజు ఈ ఒక 15 నిమిషాలు ఒక అంశం మాట్లాడి తర్వాత మనం ఒక సరదా ప్రశ్నలు జవాబులు చెప్పుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ సెలవు. 2 అంశాలని మీరు సింథసిస్ లాగా చెప్తూ చెప్పండి. మొదటిది సనాతన ధర్మం అంటే ఏంది? ఓకే. నేనేం మాట్లాడదు, మీరే చెప్తారు. అంటే ఇది నేను అట్లే కాదు. ఐ వాంట్ లిజన్. నేను మళ్ళీ నా ఇంటర్ప్రిటేషన్ వద్దనుకుంటున్నాను ఈసారికి మాత్రం. రెండవది ఈ అక్బర్ ది గ్రేట్ అంటే రెండింటి మధ్యన ఒక చిన్న బ్యాలెన్స్ని మీరు చేయండి. అలా కాదు, మనకు అంటే ఇప్పుడు ప్రశ్న చిన్నది కానీ దానికి సమాధానం చాలా పెద్దది. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకి మనం కొన్ని వేల సంవత్సరాల ఈ ధర్మ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదో ఒక వ్యక్తి లేదా ఒక ప్రవక్త అనుకోండి అట్లా నిర్ధారించిన విషయం కాదు. కొన్ని వందల వేల మంది ఋషులు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించినవి. అంటే జనరల్గా ఏం చెప్తారంటే భగవంతుడు పలికించిన వాళ్ళు దర్శించిన అంటారు. సరే, అది ఎట్లా ఉన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఏ సత్యాలనైతే కనుక్కున్నారో వాటిని మనకు అప్లికేషన్స్గా ఇచ్చారు. సో ఈ బేసిక్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏం చెప్తాము, మొత్తం లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. అంటే ఇది మానవ ధర్మం. ఇది ప్రత్యేకంగా మతం అనే పేరు పెట్టడానికి లేదు. మానవ ధర్మం ఇది. ఈ మానవ ధర్మంలో అందరికీ చోటు ఉంది. ఇక్కడ ఈ దేశంలో ఒకనాటి కాలంలో అందరూ గౌరవించబడ్డారు. ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే ఇక్కడున్న మతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మతాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా మతాలు ఉన్నాయి. ధర్మం వేరు, మతం వేరు. ఈ క్లారిటీ ఉండాల. ఎందుకనంటే మతము అని అంటే ఇష్టము అని, వాడి మతం వాడిదేరా అన్నాం. అంటే వాడి ఆలోచన, వాడి ఇష్టం, వాడి ప్రవర్తన, వాడు గీసుకున్న బౌండరీ. అలాంటి మతాలు ఇక్కడ భారతదేశంలో కూడా ఉన్నాయి. కానీ ఆ మతాలు ఏవి కూడా జీవన శైలిని మార్చుకోమని చెప్పవు. ఒక ఆధ్యాత్మిక విధానంలోనే వాళ్ళ అంటే సిద్ధాంతాలని ప్రవేశపెట్టారు తప్ప జీవన శైలిలో మార్పుల్ని ప్రవేశపెట్టలే. ఆ జీవన శైలిని నిర్ధారించేది ధర్మం. ఈ ధర్మాన్ని నిర్దేశించేది వేదాలు. అంటే వేద ధర్మం అందాం దీన్ని కొంచెం సేపు. వైష్ణవం వచ్చింది, శైవం వచ్చింది, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, ఇంకా ఇట్లాంటి అనేక మతాలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మతాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే ఏ మతము ఇంకొక దానితో విభేదించలేదు. ఏవో చిన్న క్లాషెస్ జరిగి ఉండొచ్చు, నేను కాదను, కానీ వాటిని భూతద్దంలో చూడడానికి లేదు. ఇప్పుడు నువ్వు నా దేవుణ్ణే నమ్మాలా, నమ్మకపోతే నేను చంపేస్తాను అనేటటువంటి సిస్టమ్ కాదు ఇక్కడ. నువ్వు ఏ దేవుణ్ణైనా నమ్ము, నువ్వు నమ్మినటువంటి దాని మీద స్థిరంగా నిలబడు,
సత్యం కోసం అన్వేషించు, చివరిదాకా ఆ సత్యం కోసం నువ్వు నీ అన్వేషణను కొనసాగించు. ఇదే చెప్తారు, ఏ గురువులు చెప్పినా కూడా ఇదే చెప్తారు. అవును. కానీ ఇక్కడికి ఎప్పుడైతే కొన్ని అంటే విదేశీ మతాలు ఇక్కడ భారతదేశంలోకి వచ్చినాయో వాటిని గురించి అధ్యయనం చేయకుండా వాటిల్లో ఉన్నటువంటి విషయాన్ని మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆదరించడం మొదలుపెట్టారు. దాంతో క్లాషెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడు గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని చెప్పలేదమ్మా. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు, ఇప్పుడు బౌద్ధం వచ్చింది కూడా ఈ ధర్మంలో నుంచే కదా. బౌద్ధం వచ్చింది, ఆ బౌద్ధము నీకు మనిషి మీద గొంతు మీద కత్తి పెట్టి మార్చలా, తన సిద్ధాంతాలతో తన ఆలోచన విధానంతో అది తమ వైపుకు జనాల్ని తిప్పుకున్నది. అటువంటి విశాల దృక్పథం కలిగినటువంటి ఆలోచన విధానం, నేను అందుకే ఇది మానవ ధర్మం అని అన్నది కారణం అది. ఇక్కడ ఎప్పుడైతే నా దేవుడే గొప్ప, నా దేవుడే దేవుడు, తక్కిన వాళ్ళు దేవుళ్ళు కారు, తక్కిన అన్ని బూటకం, నా దేవుడే నిజమైన దేవుడు, నా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు, నా దేవుణ్ణి నమ్మకపోతే నిన్ను చంపేస్తాను, ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకున్నటువంటిది. అంతేకాదు ఇక్కడ మానవుడుగా మారాలి. మానవుడుగా ఎప్పుడు మారతాడు? మానవత్వం ఉన్నప్పుడు మారతాడు. అంతే కదమ్మా. మానవుడు మహనీయుడుగా మారాలి. మానవుడు మహనీయుడుగా ఎప్పుడు మారతాడు? తనలో ఇంకా మంచి గుణాలని సంపాదించుకున్నప్పుడు. మానవుడు దేవుడుగా మారాలి. దైవీ గుణాలు తనలోకి తెచ్చుకోగలిగితే మానవుడు దేవుడు అవుతాడు. అందుకనే భారతదేశంలోనే పుట్టారు దేవుళ్ళందరూ. మనం దేవుళ్ళుగా ఎవరినైతే కొలుస్తున్నామో వాళ్ళు భారతదేశంలోనే పుట్టారు. కారణం ఏమిటి? ఇక్కడ అటువంటి మానవీయ ధర్మాలని తాము అనుసరిస్తూ ఈ జాతిని ముందుకు నడిపించారు వాళ్ళు. శ్రేష్టమైన గుణాలు ఉన్నటువంటి ప్రతిదీ ఆ దైవ స్వరూపంగా మనం భావిస్తాం. ఇక్కడ మనం ప్రకృతిని ఆరాధిస్తాం, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఆరాధిస్తాం. గాలి దేవుడు, భూమి దేవుడు, భూమాత అంటాం మనం. భూదేవత, భూదేవి. అగ్ని దేవుడు, సూర్యభగవానుడు దేవుడు, సూర్యనారాయణమూర్తి అంటాం. నువ్వు చూడు, అంటే మనం మొత్తం ఈ ప్రకృతి మొత్తంలో, ఈ విశ్వం మొత్తంలో భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క సనాతన ధర్మం. నువ్వు దాన్ని ఏ పేరుతో పిలు, వేద ధర్మం అను, సనాతన ధర్మం అను, హిందూ ధర్మం అను, మానవ ధర్మం అను, నీ ఇష్టం. ప్రకృతి ధర్మం అను. మానవుడుగా జీవించడానికి తన తోటి జీవులను కూడా తనతో సమానంగా ఆదరించగలిగినటువంటి వాడు సనాతన ధర్మీయుడు, మానవ ధర్మీయుడు, వేద ధర్మీయుడు. ఇది సనాతన ధర్మం మనకు బోధించేటటువంటి విషయం. అట్లని వేరే వాళ్ళు నీ మీదకు వస్తుంటే ఊరుకోమని చెప్పలా. ఈ ధర్మం శాంతిని ఎంత గొప్పగా బోధించిందో, అహింసని ఎంత గొప్పగా బోధించిందో, ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి క్షాత్రాన్ని చూపించాలి అని చెప్పినటువంటి ధర్మం కూడా ఇదే. ఎందుకు
మానవ జాతి అన్న తర్వాత మానవత్వం ఉంటుంది, మనిషిలో దానవత్వం ఉంటుంది. దానవత్వాన్ని నిర్మూలించకపోతే మానవత్వం నిలవదు. శాస్త్రాదపి శరాదపి అంటాడు మన ఈయన పరశురాముడు. శాస్త్రాదపి శరాదపి. శాస్త్రం నిలవాలి అంటే శరం ఉండాల్సిందే. అంతెందుకు సార్, ఇప్పుడు ఒక కోడి పిల్లలని ఎవరైనా తీసుకుపోతుంటే దాడి చేస్తుంది. ప్రకృతి ధర్మం అది. అక్కడ ద్వేషం లేదు, తన సంరక్షణ అంతే. తన కుటుంబ సంరక్షణ. ఎందుకు ఒక చీమని చంపాలని ప్రయత్నిస్తే అది తిరగబడుద్ది. సో మానవుడుగా నువ్వు అహింస ఏదేదో ఇది పెట్టుకొని నీ ధర్మంలో ఉన్నటువంటి క్షాత్రాన్ని మర్చిపోయాం మనం. అహింస పరమో ధర్మ అని సగమే చెప్తున్నారు. ధర్మహింస తథైవచ అని కంప్లీట్ గా ఉందంట కదా. నిజమే, నేను అంటున్నది అదే. ఇప్పుడు మనకు నేను ఇక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఒక స్కూల్కి అదే డియు అంటారు కదా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ వెళ్ళి ఒక స్కూల్లో పిల్లలందరినీ అడిగాడు అనమాట. ఏమని అడిగాడు అని అంటే, అరే కలియుగం ఎప్పుడు మొదలైంది అని అడిగాడు. పిల్లలు అందరూ నోరు మూసుకొని ఉన్నారు. ఒక్క కుర్రాడు చెయ్యెత్తాడు. చెయ్యెత్తి నేను చెప్తాను సార్ అన్నాడు. సరే చెప్పరా. వాడు ఏం చెప్పాడు తెలుసా? ఆగస్టు 15, 1947 అని చెప్పాడు. భారతదేశానికి కలియుగం, నిజమైన కలియుగం అప్పుడు స్టార్ట్ అయింది. చాలా మంది దృష్టిలో 1947 అప్పుడే భారతదేశం పుట్టింది అనుకుంటారు. కానీ 1000 సంవత్సరాల తురుష్కుల దాడులు, 200 సంవత్సరాల క్రిస్టియన్ దాడులు, ఇవి ఏమీ చెయ్యలేనటువంటి పనిని 70 సంవత్సరాలలో భారతదేశపు పాలకులు చేశారు. గ్రేట్ వర్క్ కదా. ఇక్కడున్న ధర్మాన్ని, ఇక్కడున్న చరిత్రను, ఇక్కడున్న ఫిలాసఫీని అన్నింటినీ ధ్వంసం చేశారు. సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం అనేటటువంటి ముసుగు కప్పి మనకి, నీ చరిత్ర నీది కాదు, నువ్వు రాసుకోవాలా నీ చరిత్రను ఎవడో రాశాడు. ఎవడో రాసిన చరిత్రను నువ్వు చదువుకుంటున్నావు. దౌర్భాగ్యం కాదు ఇది? ఈ దేశంలో మొట్టమొదట స్వాతంత్రం నేను స్వాతంత్రం అనలేదు దాన్ని నేను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంట. యాక్చువల్గా అదే ఉంది. కాదు మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇది. ఇట్స్ ఓన్లీ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అధికారం పత్రం, వాళ్ళు వెళ్ళిపోతూ సంతకాలు చేసినటువంటి పత్రము పైన ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అధికార బదిలీ. వచ్చిన కామెడీకి చెప్పేవాళ్ళు అనమాట. తెల్ల జాతీయ నుంచి నల్ల జాతీయులకు ఇస్తున్నారు అని చెప్పారు. అది అది మన చర్చ, అది కాదు. అది మళ్ళీ అది ఓకే. ఇప్పుడు మొట్టమొదటి మన స్వాతంత్రం కాదమ్మా. నేను మీకు దానికి అది ఇంక మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అవుద్ది. అది వచ్చిన తర్వాత, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత మన పాలకులు అఫ్కోర్స్ వాళ్ళ జాతి మీద చాలా, అంటే వాళ్ళ పాలకుల జాతి మీద చాలా ఇవి ఉన్నాయి. అవి ప్రస్తుతం మొట్టమొదటి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. నవ్వుతున్న దానికి కాదు, నాకు ఏదో గుర్తొచ్చింది. ఎస్, యు ఆర్ రైట్. నేను నవ్వుతున్న దానికి కాదు, అది అర్థమైన వాళ్ళకి అర్థం. కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరతను? కూర్చో. అబుల్ కలాం ఆజాద్ చదువుకున్న ఆయన పేరు ఎవరైనా? హూ ఈజ్ హీ? ఆయన ఇరాన్ జాతీయుడు. ఈజ్ నాట్ ఇండియన్. ఐ వాంట్ టు సే సంథింగ్.
లెట్ హిమ్ స్పీక్, ఓకే జస్ట్ లిజన్. అలా సరే. అతను ఫ్లో డిస్టర్బ్ చేయదు. అవును, అవును. సో ఇరాన్ జాతీయుడు అతను, భారతదేశంలో పుట్టల అతను, ఓకే. పుట్టింది ఇరాన్లో. నీ దేశం మీద, నీ జాతి మీద, నీ జాతి యొక్క మహాపురుషుల మీద, నీ జాతి ఔన్నత్యం మీద అతనికి ఎందుకు ప్రేమ ఉంటుంది? అవును. ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, చెప్పండి. సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీకి నీ జాతి మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. ఈ ఎదవలు ఆమె మహాతల్లి అనే పిలుచుకుంటున్నారు తప్ప వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీ ఎంత చెప్పినా నీ ఊరేదో ఉంటుంది కదా, నీ తల్లిదండ్రులు ఎవరు? ఉంటారు. వాటితో అటాచ్మెంట్ ఉంటుంది. నీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా. నీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వెక్కడో పరాయి చోటుకెళ్తే ఆ చోటు మీద ఉంటుందా? ఆ ఊరి మీద ఉంటుందా? అందుకే శ్రీరామచంద్రుడు చెప్పింది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. రామాయణంలో చెప్తాడు. బంగారులంక కదా, దీన్ని ఉంచుకో అంటే ఆయన ఏమంటాడంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అది ఈ జాతి యొక్క ఆలోచన. సో అబుల్ కలాం ఆజాద్ ఏం చేశాడు అంటే, ఇక్కడ ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్ ఇట్లాంటి వాళ్ళని పెట్టి చరిత్రని ధ్వంసం చేశాడు. అబుల్ కలాం ఆజాద్కి రాణా ప్రతాప్ గొప్పవాడవుతాడా, అక్బర్ గొప్పవాడవుతాడా? అక్బరే గొప్పవాడవుతాడు. అతను అయ్యాడుగా. ఇన్నేళ్ళు అక్బర్నే గొప్పవాడిని చేశారుగా. అవును, వాడు ఎంత హీన చరిత్రుడైనా, అవును. నేను చెప్పడంలో ఈ మాట, చరిత్ర పుస్తకాలు కూడా అయినే అక్బరి అని చెప్పి ఒక పుస్తకం ఉంది. అబుల్ ఫజల్ అని అక్బర్ దర్బార్లో ఉన్నటువంటి ఒక రైటరు, ఆయన రాశాడు అక్బర్నామా. అక్బర్నామా. వాటిలో ఉన్నటువంటి విషయాలు మనం చెప్పినవి కాదు, వాళ్ళు రాసుకున్న విషయాలన్నీ వాళ్ళు ఎదవాలని మనకు తెలుస్తుంది. అదే బ్యూటీ. ఇప్పుడు వాళ్ళు దాన్ని గొప్ప కోసం రాసుకున్నారు. మా మహారాజుకి 5,000 మంది స్త్రీలు జనానాలో ఉండేవాళ్ళు, వాడు కనిపించిన స్త్రీనల్లా వాడు ఇచ్చేసేవాడు అనేది రాసుకున్నాడు. మా రాజు గొప్పతనం అది. అక్కడ తెలిసిపోతుంది మనకి, చూడాలి. వాడు ఎంత ఎదవా అనేది నీకు ఇప్పుడు అర్థమైందా? అంత ఎదవల్ని ఇప్పుడు ఇక్కడ ఎస్ ఇట్ ఈస్ రిటర్న్. సార్, రిటర్న్ సంగతి అట్ట పక్కన పెడదాం. ఒక్కసారి రిఫ్యూట్ చేయడానికి లేదు. ఒకటి. రెండవది, వాళ్ళు ధ్వంసం చేసినటువంటి ఆలయాలు కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తుంది. ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాలో వాళ్ళు చెరిచినటువంటి స్త్రీల యొక్క చరిత్రలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ధ్వంసం చేసిన రాజ్యాల శ్మశానాలు కనిపిస్తున్నాయి. మీరు ఇవన్నీ చరిత్ర కాదు అంటే ఎట్లా? కానీ ఇవన్నీ కప్పిపెట్టి అక్బర్ ద గ్రేట్ అని మన చేత చదివించారు. చదువుకున్నాం ఇన్నేళ్ళు. ఇంకా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఇవన్నీ చెప్తూ ఉంటే కొంతమంది ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, మరి ఏం రాయడం అనేది? సార్ మీరు చెప్పేది నిజం, కరెక్ట్, మేము దానికి ప్రూఫ్స్ కూడా మేము చూసాం, వెతుక్కున్నాం, కానీ మాకు ఈ ప్రశ్న వస్తే మేమేం చేయాలా? అదే పాస్ అవడం కోసం ఏదో ట్రై. నేను ఒకటే చెప్తున్నా, నాలెడ్జ్ కోసం ఇది. నువ్వు ఉద్యోగం రావాలి అని అంటే అది రాసుకో. ఏం చేయాలా? నేను ప్రాక్టికల్ చెప్పారు. నా బిడ్డలకి నా సొంత నా చరిత్ర యొక్క, నా దేశం యొక్క గొప్పతనం తెలియకుండా చేసినటువంటి ఈ కాలాన్ని కలికాలం అంటామా ఇంకేమంటాం? ఆ కుర్రాడు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా నిజం చెప్పాడు. సో ఇట్లా మనం ఇప్పుడు ఒకనాటి కాలంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు, క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ,
ముస్లిముల్ని వాళ్ళ సొంత దేశాల్లోనే ఊచకోత కోస్తే నా దేశంలో వాళ్ళకి స్థానం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ మసీదులు కట్టుకొని వాళ్ళ ఆరాధన విధానాలని వాళ్ళు అనుసరించుకోవడానికి మొట్టమొదట మసీదు ఎక్కడ కట్టారో తెలుసా? భారతదేశంలో కేరళలో మొట్టమొదటి ఎవరు దాన్ని విజిట్ చేయలే. ఎవరు ఈ అంటే సోకాల్డ్ సెక్యులరిస్టులు లేకపోతుంటారు కదా, అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. అట్లంటే చరిత్ర చాలా అది కాదు, వాళ్ళ మతమౌఢ్యం ఎక్కడ వరకు వెళ్ళిందంటే మౌప్లా రైట్స్లో ఊస కోత కోసారు హిందువుల్ని. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నాయి. అంటే మనకి రైట్స్ అని ఉంటే మన భారతదేశంలో జరిగిన అత్యంత క్రూరమైన రైట్స్, అందులో మోప్లా రైట్ ఒకటి, నెల్లి రైట్స్ ఒకటి, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెల్లి రైట్ అది ఆ ఊరి పేర్లు, ఊరి పేరు, ఆ ఏరియాలో జరిగిన దారుణాలు. సో ఇట్లా మనం కానీ చూసుకుంటూ పోతే అంటే ఇదంతా ఎందుకు జరిగింది? నీ చరిత్ర నీకు తెలియకపోవడం వల్ల. అయితే నిన్న నేను ఒక పెద్ద ఈయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు, అది నిజం అనిపించింది నాకు. ఏందనంటే మనకు స్వాతంత్రం రాకముందు వరకు మనం పోరాడాం మనం. ఎటువంటి వీరులు ఉన్నారు? ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ ఈయన ఉరికంబాలని కూడా ఆనందంగా ఎక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అండ్ ఎంతమంది కాలాపాని శిక్షకి వెళ్ళారు? సావర్కర్తో సహా. సావర్కర్ తమ్ముడు ఒకే జైల్లో ఉండి 1 సంవత్సరం దాకా ఒకే జైల్లో ఉన్న సంగతి తెలియదు ఇద్దరు. అట్లాంటి త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు దేశం కోసం ఈ దేశంలో ఉన్నారు. ఎన్ని పోరాటాలు చేశారు? అంత చరిత్రలో రాయబడలేదు. 1850 మన స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ, గాంధీ. 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది, కానీ దాన్ని సిపాయిల తిరుగుబాటుగా మనకు చూపించారు. చరిత్రలో మొదటి స్వాతంత్ర సంగ్రామం. ఆనాడు మన దురదృష్టం కొద్దీ నేను ఆ మాట చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పేసేయండి. ఆంగ్లేయులకు సిక్కులు వత్తాసు పలకడం వల్ల ఆ ఉద్యమం ఫెయిల్ అయింది. లేకపోతే మరలా 100 సంవత్సరాల బానిస బతుకుల్ని మనం బతికేవాళ్ళం కాదు. 1857 నుంచి జాగ్రత్తగా మీరు కానీ చూస్తే అప్పటి నుంచే భారతదేశంలో అనేక రకాలైన మార్పులు జరగడం మొదలైంది. విద్యా వ్యవస్థను మార్చారు, మెకాలే విద్యా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాడు మ్యాక్స్ ముల్లర్ని తీసుకొని వచ్చి మన వేదాలకి వక్రభాష్యాలు రాయించారు. ఇక్కడ ఉండేటటువంటి చిన్న సమస్యలు, ఇప్పుడు ప్రతి సమాజంలో కొన్ని చిన్న వాటిని అంటే సాంఘిక దురాచారాలు ఉంటాయి ప్రతి సమాజంలో. వాటిని భూతత్వంలో చూపించి ఈ జాతి ఇట్లాంటి జాతియే. భారతదేశం అంటే పాములు ఊదేవాళ్ళు, మురుక్కాల పక్కన పడుకునే వాళ్ళు అని చెప్పారు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఈ మధ్య రీసెంట్గా ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే ప్రపంచ జీడిపిలో భారతదేశాన్ని 1/3 ఒక 600 సంవత్సరాల క్రితం వరకు, మొఘల్స్ కంటే ముందు, మొఘలుల కాలంలో కూడా. మీకు ఒక మాట చెప్తాను, జోక్ ఇది. మా నాన్న ప్యాకెట్ ఆడి లక్షాధికారి అయ్యాడు తెలుసా? గ్రేట్. మరి అంతకుముందు అంటే ఆయన కోటీశ్వరుడు. అట్లా
మొఘల్స్ ఉన్నప్పుడు జీడిపి అద్భుతంగా ఉందని చెప్తారు కదా, ఇప్పటికంటే బెటర్. సార్ నిజంగా కూడా కాదు సార్, ఆ మొఘల్స్ రాకముందు ఇంకా దానికి తాతున్నది అమ్మాయి చెప్తలేదు. ఓకే. అది చెప్పారు. అంటే మొగల్స్ ఉన్నప్పుడు ఇంత ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిందని చెప్తున్నారు. దాని ముందు ఇంకా కాదు 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 ఇక్కడ అదే ఏమంటారు, ఈ సోనియా దేశం ఇండియా. పూర్తిగా నాశనం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఆంగ్లేయుల దండయాత్ర. ఇక్కడి నుంచి ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒకరింట్లో దొంగలు పడ్డారు. నేను ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తుంటాయి చెప్పండి స్టోరీ. ఒకరింట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే అక్కడ వాళ్ళు దోచుకున్నదంతా దోచుకొని ఆ కన్నం వేయడానికి ఒక గుణపము, వాళ్ళు ఎక్కడానికి నిచ్చెన, ఈ రెండు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోతే ఉదయాన్నే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంట్లో వాళ్ళనంతా ప్రశ్నించారు, అంతా పరిశీలించి ఇదిగో చాలా దోచుకుపోయారండి అది ఇది. పోలీసులు వాళ్ళతో ఏం చెప్పారు తెలుసా? ఆ ఇంటి వాళ్ళతో మీరు ఎంత అదృష్టవంతులు, వాళ్ళ గుణపము వాళ్ళ నిచ్చెన ఇక్కడే వదిలేసిపోయారు. కాదు, రైళ్లు నిర్మించారు. ఎందుకు నిర్మించారు? ఇక్కడ ఉండే సొత్తును దోచుకుపోవడానికి. అందులో మనం కూడా తిరుగుతున్నాం ఇప్పుడు కదా, ఇప్పుడు కదా ఒక్క బెంగాల్ని దోచుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్, కలకత్తాను దోచుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్ 700 నావలలో సంపదను, సరుకు కాదు సంపదను 700 నావలలో వాళ్ళ దేశానికి తరలించాడు. అది కూడా 700 నావలు ఎక్కడివి? ఇక్కడ అద్దెకు తీసుకొని నావలు ఇక్కడ అద్దెకు తీసుకొని ఇక్కడ సంపదను వాడి దేశానికి తరలించాడు. అట్లా ఈ దేశం చరిత్రలో మొఘల్స్ నౌకాయన అంత వాడుకోలేదు, కానీ పోర్చుగీస్ అండ్ బ్రిటిషర్స్ విపరీతంగా నాశనం చేశారు అనమాట. అంటే ఎక్స్ప్లాయిట్, అంటే వాళ్ళు నౌకా స్థావరాలను ఆధీనంలో తెచ్చుకొని అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి వడ్డీ. ఎందుకమ్మా మనకు అసలు మన చరిత్ర నేను చెప్తేనే మన చరిత్ర మనకు తెలియకుండా చేశారు. ఈరోజు మనకు నేవీ ఉంది కదా, నేవీ సింబల్ ఏంటో తెలుసా నీకు? శివాజీ మహారాజ్ నేవీకి ఉన్న సింబల్ ఈరోజు మన నేవీకి ఉన్న సింబల్ ఒకటే. శివాజీ మహారాజు నేవీ ఉండేది, అద్భుతమైన నేవీ. ఆయన నేవీ సింబల్ ఇప్పుడు మన నేవీ సింబల్. అసలు నేవీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నవగతిలో నుంచి వచ్చింది నేవీ. నేవీ అనేది ఇంగ్లీష్ పదం అనుకుంటాం మనం. నావికుడు. సో ఇట్లా మన జాతి చరిత్ర మనకు తెలియకుండా మనల్ని ముసుగులో పెట్టి పరిపాలించారు. ఏది మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంత అద్భుతమైనటువంటి కల్చర్ మంది. ఇప్పుడు దానికి తోడు ఇంకొక పెద్ద గొప్ప ఇదేందా అంటే ఇప్పుడుండే సంస్కృతి సాంప్రదాయాలు మీరాదు, ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ద్రావిడులు అనే వాళ్ళని తరిమేసి ఆర్య ద్రవిడ అనేటటువంటి ఒక దుర్మార్గమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ఇంకోటి అది ఫాల్స్ అని ప్రూవ్ అయింది. ఫాల్స్ అని ప్రూవ్ అయినా కూడా ఒప్పుకొని సావడం లేదు. ఒప్పుకోలే విధవలు ఎప్పుడు ఒప్పుకొని వదిలేద్దాం. బట్ బికాస్ ఆఫ్ అవర్ టెక్నాలజీ కావచ్చు, సరస్వతి నది కావచ్చు సార్, ప్రపంచం మొత్తం అది ఫాల్స్ అని చెప్తుంది సార్. ప్రపంచం మొత్తం. నీకు ఇంకొక విషయం చెప్తాను వినండి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు మ్యాక్స్ ముల్లర్. వాడు చచ్చే ముందు అరే ఈ సిద్ధాంతం తప్పనని చెప్పి వాడే చెప్పి చచ్చాడు తెలుసా. అండ్ ఇన్ ఎడిషన్ దీన్ని బాగా నెత్తికెత్తుకొని మోసింది రోమిలా థాపర్. అంటే ఆమె గొప్ప హిస్టోరియన్. ఒక మాట చెప్తా, ఆమె ఒక హిస్టారియన్. థాపర్ ఫ్యామిలీ అనేది ఢిల్లీలో లుటియన్స్ కల్చర్లో చాలా ఫేమస్ కుటుంబం అది. ఆ రోమిలా థాపర్ నుంచే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ జర్నలిస్ట్ అందరూ వచ్చారు. ఇప్పుడు కరణ్ థాపర్ ఇదంతా ఒక బ్యాచ్, అది వదిలేద్దాం. అండ్ ఒకటి ఆమె ఒక మాట దీన్ని ప్రచారం చేసింది. వాళ్ళు దే ఆర్ బ్రిటిష్ ఏజెంట్స్. అదే చెప్తాను ఒక మాట. ఆ తర్వాత
అంటే ఇది అదే. సిద్ధాంతం తప్పని ప్రచారం చేస్తారు. తప్పని కాదు, ఇది అసలు నిజమైన సిద్ధాంతం అని. కానీ అబద్ధం ద్రవిడంది. ఆర్య ద్రవిడ సిద్ధాంతం. నాట్ ఓన్లీ దట్, అన్ని ఫ్యాక్ట్స్ అన్ని తప్పే చెప్పిందండి. Okay. అదైతే కమ్యూనిస్టు ఆ భావజాలంతో అసలు రాసింది. ఏజెండాతో అయితే చేశారు. ఒకప్పుడు ఇలా ఉండేది, మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక జర్నలిస్ట్ అవ్వాలి, ఎవరన్నా ఏదైనా అవ్వాలనుకో, వాళ్ళకి అవకాశాలు రావాలంటే వాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని ఈ ఇచ్చారు. రమిలా తాబర్ పుస్తకాలు చదివి ఆకలింపు చేసుకుని వాళ్ళు శబాష్ అంటే నువ్వు సక్సెస్ అవుతావు బయట. ఇట్లాంటి కల్చర్ మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అంటే జర్నలిస్టులలో ఎక్కువ కమ్యూనిస్టులు ఉండడానికి కారణం ఇదే. ఎనీవే అంటే ఇప్పుడు అండ్ డీప్ సబ్జెక్ట్. అదే రోమిలా థాపర్ ఆర్యన్ తర్వాత ప్రపంచం అంతా తూ అని ఊసిన తర్వాత దాని నోట్లోనో దాని ముఖానో ఇక్కడ ఉన్నటువంటి భ్రష్టుల ముఖాన ఊసిన తర్వాత అదేం మాట్లాడిందో తెలుసా? అబ్బే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాదు, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని మొదలుపెట్టింది. మైగ్రేషన్ అంటే వలస. ఆర్యులు ఇక్కడికి వలస వచ్చారు అని. అది కూడా తప్పే. విషయం ఏంటంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు పోయారు. అసలు ఆర్యలు అనే జాతి లేదు. ఆర్య అనే పదం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనటువంటి వాడు. అమ్మాయి నీకు ఒక చిన్న రెండు ఉదాహరణలు చెప్తా. రామాయణంలో సీత శ్రీరామచంద్రుడిని ఆర్యపుత్ర అని పిలుస్తుంది. ఆర్యపుత్ర అని పిలుస్తుంది. రైట్, పిలుస్తారు కదా. ఇంకా విను, అటు మండోదరి రావణుడిని కూడా ఆర్యపుత్ర అనే పిలుస్తుంది. రావణుడు ఇప్పుడు ఈ ఎదవలు రావణుడు ఆర్యజాతికి సంబంధించినోడు, ద్రావిడ జాతికి సంబంధించినోడు, రాముడు ఆర్యజాతికి అనే భ్రష్టు కూతలకు వస్తున్నారే. మరి ఆ భ్రష్టులకి రామాయణంలో రావణుడిని మండోదరి ఆర్యపుత్ర అని పిలిచిందన్న సంగతి తెలియదు. దానికి తోడు చాతుర్వర్ణ్య వ్యవస్థలో బ్రాహ్మణుడు వాడు రావణాసురుడు. అంత భయంకరంగా ఈ జాతి చరిత్రను, ఈ జాతి సంస్కృతిని, ఈ జాతి ఔన్నత్యాన్ని అన్నిటినీ ధ్వంసం చేసి నాశనం చేసి పెట్టారు. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, సార్ ఎందుకు సార్ మీకు అంత కోపం ఆవేశం అని. బాధ. నా తర్వాత తరాలు ఈ నిజాలు తెలుసుకోకుండా మా తరాలన్నీ కూడా ఇట్లే నాశనం అయిపోయినాయి అమ్మా. ఇప్పుడు ఒక్క చిన్న విషయం అమ్మా, నీ పాస్ట్ తెలియకుండా నీ ఫ్యూచర్ని నువ్వు డిజైన్ చేసుకోగలవా? యాజ్ ఎ కల్చర్ ఏదో కల్చరే కాదు, నీ కుటుంబం. ఇప్పుడు సపోజ్ మీ కుటుంబమే ఉన్నది గారు, ఏదైనా సరే నీ కుటుంబం ఉన్నది. నీ కుటుంబంలో నీ పెద్దలు చేసినటువంటి మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నిటిని నువ్వు బేరీజ్ వేసుకుంటే నేను ఎట్లా బ్రతకాలా అనేది నువ్వు నిర్ణయించుకుంటావు. నీ కుటుంబంలో నీ పెద్దలు ఏయో తప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు. నీ దగ్గరకు వచ్చేసరికి ఏమవుద్ది? అరే వాళ్ళు చేసిన ఈ తప్పులు నేను చేయకూడదు. అట్లాగే కుటుంబంలాగే సమాజం కూడా ఒక పరంపర. సో ఇక్కడ జరిగినటువంటి ఈ తప్పులు మళ్ళా మనం చేయకూడదు. మన దీన్ని నిర్మించుకోవాలి అని అంటే, మన ఫ్యూచర్ని మనం నిర్మించుకోవాలి అని అంటే మన అసలైన చరిత్రను, మన నిజమైనటువంటి చరిత్రను, నిజమైన సంస్కృతి సాంప్రదాయాలను, విలువలను, వీటిలన్నింటినీ మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జాతి మేల్కొంటుంది. ఈ జాతి తన భవిష్యత్తును తను నిర్ణయించుకోగలుగుద్ది. ఇది ఇక్కడ ఆపేద్దాం. అక్కడికి ఎండ్ అయింది టాపిక్. అన్ని గుర్తుపడ్డాయి కదా.